హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి కొత్త విధి విధానాలైతే రాబోతున్నాయండి. ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ప్రెజెంట్ కాలేజీలో జాయిన్ అయ్యారో, డిగ్రీ గానివ్వండి, బీటెక్ గానివ్వండి, డిప్లొమా గానివ్వండి, ఇతర ఏ కోర్సుల్లో మీరు జాయిన్ అయినా, మీకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ డబ్బులన్నీ కూడా మీకు ఏ విధంగా పడబోతున్నాయి? మీకు ఏ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ఉండబోతుంది? అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. ఎవరు కూడా ఇక్కడ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీరు గాని ఎస్సీ విద్యార్థులయ్యి మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీంతో పాటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా ఎస్సీ విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? అయితే లేట్ చేయకుండా వీడియో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! రింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ అని చెప్పైతే ఇచ్చారు. ఫీజు రింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజు కోసం. ఓకే. ట్యూషన్ ఫీజుకి సంబంధించి కొత్త గైడ్‌లైన్స్ అన్నమాట ఇవన్నీని. 2024, 2025 విద్యా సంవత్సరం నుండి ఎస్సీ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థులందరికీ ఆర్‌టీఎఫ్, ఆర్‌టీఎఫ్ అంటే మనందరికి తెలిసిందే కదండీ! కాలేజెస్‌కి పడే ట్యూషన్ ఫీజు అన్నమాట. అమౌంట్ నూతన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కళాశాల ఖాతాలకు విడుదల చేయబడును. ఎస్సీ విద్యార్థులకు కాకుండా మిగతా అందరికీ కూడా ఈ యొక్క ఫీజు రింబర్స్‌మెంట్ డబ్బులు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్‌లోకే పడబోతున్నాయి. ఓకే. దీంతో పాటే 2025, 2026 విద్యా సంవత్సరం నుండి ఈ విద్యా సంవత్సరం కాదండి. నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులు మినహా మిగతా విద్యార్థులందరికీ విద్యార్థుల యొక్క ఎఫ్ఆర్ఎస్ హాజరు ఆధారంగా ఆర్‌టీఎఫ్ అమౌంట్‌ను కళాశాల ఖాతాలకు విడుదల చేయబడును. అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీంతో పాటే ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఆర్‌టీఎఫ్ అమౌంట్‌ను కేంద్రం ప్రభుత్వం 60% చెల్లిస్తున్నందున నూతన మార్గదర్శకాల ప్రకారం కూడా ఎస్సీ విద్యార్థులకు ఆర్‌టీఎఫ్ అమౌంట్ విద్యార్థుల ఖాతా స్టూడెంట్ అకౌంట్‌కు విడుదల చేయడం యథావిధిగా కొనసాగింపబడుతుంది. ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆర్‌టీఎఫ్ ఫీజు రింబర్స్‌మెంట్‌కి సంబంధించిన డబ్బులనేవి డైరెక్ట్‌గా ఎస్సీ విద్యార్థుల యొక్క మనకేంటంటే ఆ విద్యార్థి యొక్క ఆధార్‌కి లింక్ అయిన అకౌంట్ నంబర్‌కే డబ్బులైతే చెల్లిస్తారు. లేదు అనుకున్నట్లయితే ఆ విద్యార్థికి సంబంధించిన ఏవైతే తల్లి అకౌంట్ కానివ్వండి, జాయింట్ అకౌంట్ కానివ్వండి, వీటికి వసతి దీవెన అమౌంట్ అంటే తల్లికి పడతాయి కదా! మెయింటెనెన్స్ అమౌంట్ అంటారు కదా! వసతి దీవెన ఈ అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. అయితే ఎస్సీ విద్యార్థులకు తప్పిస్తే మిగతా అందరికీ ఫీజు రింబర్స్‌మెంట్ ఆర్‌టీఎఫ్ డబ్బులన్నీ కాలేజీలకి ఎళ్తే ఎస్సీ విద్యార్థులకు మాత్రం ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత అకౌంట్‌కే రావడం అయితే జరుగుతుంది. ఇక ఎంటీఎఫ్ విషయానికొస్తే ఎస్సీ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఆర్‌టీఎఫ్ అనేది మళ్ళీ వాళ్ళ సొంత అకౌంట్‌కే వస్తుంది. ఇది అండి అప్డేట్. దీంతో పాటే ప్రతి ఎస్సీ విద్యార్థి కూడా ఫీజు రింబర్స్‌మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫార్మ్‌ని నింపి వాళ్ళ యొక్క ఏవైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళకి కొన్ని సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జెరాక్స్‌లతో పాటు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసాం. ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి వీడియో ఉంటుంది. పూర్తిగా చూసి చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. చెప్తున్నాను కదా! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.